చిన్న ఇంజూర్స్ అయ్యారో వాళ్ళందరూ కూడా షిరిడి వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. అందరూ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి స్కాలర్స్ ట్రావెల్ సంబంధించిన యజమాని ఏమైనా వెహికల్ ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వాళ్ళకి హైదరాబాద్ పంపడానికి ఏర్పాటు చేస్తామని నితీష్ గారు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. అంటే ఈ ప్రమాదం మీద ఏమైనా ఒక నిర్ధారణకు వచ్చారా పోలీసులు? అంటే ఇది డ్రైవర్ తప్పిదం వల్ల ఏమైనా జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిన సంఘటన అనుకుంటున్నారా? అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి పోలీసులు మాత్రం సరైన క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే మా మెయిన్ ఇంటెన్షన్ అంతా కూడా ఎవరెవరు ఉన్నారు ఇంజూర్డ్ సేవ్ చేయాలి, అదేవిధంగా ఎవరైనా డెడ్ బాడీస్ ఉంటే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఈ ముందు ఈ బస్సు కూడా లోన్ పడింది కాబట్టి బస్సును తీయాలి. రెస్క్యూ ఆపరేషన్ అది కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎవరి మిస్టేక్ జరిగింది, డ్రైవర్ మిస్టేకా లేదా అక్కడ రోడ్డు మీద బ్రిడ్జికున్న పైపు వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఈ రెండు కారణాలను తర్వాత ఇన్వెస్టిగేషన్ బయటపడితే ముందైతే మా రెస్క్యూ ఆపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని నితీష్ గారు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. దాంతో పాటు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల్ని అదేవిధంగా చుట్టుపక్కల పోలీసులకు సంబంధించిన సిబ్బందిని కూడా దాదాపు 50 మంది వరకు పిలిపించుకొని ఈ క్రెయిన్ సహాయంతో బస్సును బయటకు తీయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బస్సును బయటికి తీసుకురావడానికి వచ్చిన క్రెయిన్ కూడా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో భారీ క్రెయిన్ తీసుకురావని నితీష్ గారు ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగింది, దాని కారకులు ఎవరు అనేది బయటపడే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ కుకట్పల్లి నుంచి బయలుదేరిన కాళేశ్వరి ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు షిరిడి వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘోర దుర్ఘటనలో 29 మంది వరకు చనిపోయారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారే. మరొక 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షిరిడి బాబా దర్శనానికి వెళ్తూ వీరిలో కొంతమంది అనంత లోకాలకు వెళ్లిపోయారు.